అంటే ఏమై ఉండొచ్చు సార్? ప్రధాని గారికి పీఓకే మీద ప్రధానంగా స్టేట్మెంట్ అంటే ఏమై ఉండబోతుంది? ఏం జరగబోతుందంటే పీఓకే మీద స్ట్రాటజీ అంటే ఏమని చెప్తారు అసలకి? ప్రధానంగా ఈసారి సీజ్ ఫైర్ చర్చలు జరిగితే నా ఉద్దేశంలో హ్మ్. మనం జస్ట్ సీజ్ ఫైర్ గురించి కాదు, ఇందులో 4 డిమాండ్స్ ఉండాలని నేను నిన్న కూడా మాట్లాడాను. ఓకే. ఒక ట్వీట్ కూడా పెట్టాం హ్మ్. పిఎంఓకి. హ్మ్. హ్మ్. అందులో హ్మ్. ప్రధానమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ భూభాగం నుంచి ఈ ఉగ్రవాదం అన్నది టోటల్ గా మట్టు పెట్టాలి అన్నది నంబర్ 1 కండిషన్. దానితో పాటు ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి వారు మానిటర్ చేయాలి ఈ ఉగ్రవాదుల మీద చర్యలు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రతిసారి మేము వాళ్ళని లేపేశాం, వీళ్ళని అరెస్ట్ చేశామని చెబుతుంటారు, కానీ అన్ని బూటకాలి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు కనిపిస్తారు. ఓకే. అందువల్ల పాకిస్తాన్ భరోసా మీద, వారి చెప్పే మాటల మీద నమ్మకాలు లేకుండా ఒక ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉగ్రవాదం మీద పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వాళ్ళు డిసైడ్ చేయాలి. హ్మ్. రెండవ విషయం, భారతదేశానికి కావలసిన ఉగ్రవాదులు దావూద్ ఇబ్రాహిం, మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయ్యద్, లఖ్వీ, వీళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పచెప్పాలి పాకిస్తాన్. మూడవది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశానికి రిటర్న్ చేయాలి. ఓకే. నాలుగవది, అణ్వస్త్రాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ అణ్వస్త్రాల ప్రోటోకాల్లో నో ఫస్ట్ యూజ్ అన్నది మన ప్రోటోకాల్లో ఉంది. మనం ఎప్పుడు కూడా అణ్వస్త్రాలు ఉపయోగించాం మొదటి. హ్మ్. పాకిస్తాన్ వాళ్ళలో కూడా నో ఫస్ట్ యూజ్ క్లాజ్ అన్నది ఉండాలి. ఓకే. ఫైనాన్షియల్ యాక్షన్ పాకిస్తాన్ ని వారు చర్యలు చేపట్టే వరకు దాన్ని గ్రేలు ఉంచాలి. హ్మ్. ఇటువంటి డిమాండ్